అల్లు అర్జున్ గారు హీరో అవుతున్నారు, తేజ గారని ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తారు. అదే తేజ గారి డైరెక్షన్లో నితిన్ అనే హీరో అనౌన్స్ చేయబడ్డాడు. అక్కడ అల్లు అర్జున్ గారిని అనౌన్స్ చేసి తర్వాత మళ్ళీ ఇంట్రొడక్షన్ చేస్తానని చెప్పి పేపర్లో వచ్చి తీసేసేపటికి హీ హర్టెడ్ ఎ లాట్. పాజిటివ్ గా తీసుకునే పర్సన్ అండి. ఫస్ట్ జయం సినిమా తనకు వస్తుంది అనుకున్న రోల్ రాకపోయినా తను దాన్ని నెగిటివ్ గా తీసుకోవాలా, దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు పరిగెత్తాడు. అబ్బాయిని ఫస్ట్ నేను హిమాలయాస్లో మంచు పర్వతాల మధ్య డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను రాఘవేంద్ర గారు పైనుంచి చూస్తున్నాను. ఎప్పటికైనా చాలా పెద్ద హీరో అవుతావు బన్నీ అని చెప్పని నేను కిందకి వెళ్ళి హక్ చేసుకున్నా. ఈ గంగమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాను, నువ్వు చాలా పెద్ద హీరో అవుతావు. బన్నీని నిన్ను అంటే వీళ్ళు నాకు ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించా, కానీ నువ్వు ఆ మార్క్ అచీవ్ చేయలేకపోయావు. ఇవాళ పాన్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో వింటున్నాం. ఇట్స్ నాట్ ఏ జోక్. హైయెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసేసాడు. గ్రాఫిక్స్లు, అడావుడులు, బ్రహ్మాండాలు లేకుండా ఓన్లీ పెర్ఫార్మెన్స్తో చేశాడు. గెటప్లు వేశాడు, డ్యాన్సులు చేశాడు. ఆ యొక్క పాత్ర పోషించటం అనేది నాకు తెలిసి భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో పుష్ప క్యారెక్టర్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, ఆ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ ఇంకొకళ్ళనైతే నేను ఊహించుకోలేను.